అందరికీ నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. బరువు తగ్గడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా మొండిగా ఉండే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించే విషయంలో సాంప్రదాయ పద్ధతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో మనమెప్పుడైనా ఆలోచించామా? ఎన్ని క్యాలరీలు తగ్గించినా, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం సున్నా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు నిజమేంటంటే ఫెయిల్యూర్కి కారణం మనలో క్రమశిక్షణ లేకపోవడం కానే కాదు. ఈరోజు ఆ హార్మోన్ల వెనక ఉన్న అతిపెద్ద రహస్యాలను మనం పూర్తిగా డీకోడ్ చేయబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఆహారంలో కార్బ్స్ పూర్తిగా తగ్గించేసి తినే ప్రతి చిన్న క్యాలరీని లెక్కపెట్టుకుని జిమ్లో గంటల తరబడి కార్డియో చేసినా సరే అద్దంలో చూసుకున్నప్పుడు ఆ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అలాగే ఉంటుంది. ఇది నిజంగా ఎంత విసుగు తెప్పిస్తుందో మనకు తెలుసు. కానీ ఇక్కడ అసలు సమస్య క్యాలరీల లెక్కలు కాదు, అది పూర్తిగా మన శరీరంలో జరిగే ఒక జీవ సంబంధమైన రియాక్షన్. ఈరోజు మన ప్రయాణంలో మనం ముఖ్యంగా చూడబోయే అంశాలు ఇవే. 1. అసలు విలన్ క్యాలరీలు కాదు. 2. కార్టిసోల్ వలయం. 3. బరువాపే 3 ఉచ్చులు. 4. శరీరానికి సురక్షిత సంకేతాలు ఇవ్వడం. ఇక చివరిగా 5. ఒత్తిడికి అసలైన విరుగుడు. మొదటి అంశం, అసలు విలన్. ఇది ఖచ్చితంగా క్యాలరీలు కాదు. మనం విపరీతమైన డైటింగ్ చేసినప్పుడు లేదా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం వెంటనే ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. దీనినే సర్వైవల్ మోడ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో ఆహారం దొరుకుతుందో లేదో అన్న కరువు భయంతో శరీరం ఆ పాత క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ మోడల్ను పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ప్రాణరక్షణ కోసం ఉన్న కొవ్వును కరిగించకుండా ఒక లాకర్లో పెట్టినట్టుగా భద్రంగా లాక్ చేసి ఉంచుతుందన్నమాట. ఇక రెండవ అంశం కార్టిసాల్, మరియు అది సృష్టించే ఒక ప్రమాదకరమైన వలయం. పొట్ట దగ్గర ఉండే విసరల్ ఫ్యాట్లో కార్టిసాల్ రిసెప్టర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ డేంజరస్ సైకిల్ మొదలవుతుంది. ముందుగా ఏం జరుగుతుందంటే మనలో మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి పెరుగుతుంది. దానికి ప్రతిస్పందనగా కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. దీనివల్ల పొట్ట చుట్టూ మరింత కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు వల్ల మళ్లీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు మొదలవుతుంది. అది మళ్లీ తిరిగి కార్టిసాల్ మరింత పెరగడానికి దారితీస్తుంది. చూసారా, ఇలా మన శరీరం ఒక విషవలయంలో ఎలా చిక్కుకుపోతుందో? ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మన శరీరం ఎంత స్మార్ట్గా ప్రవర్తిస్తుందో ఈ గ్లూకోనియోజెనసిస్ ప్రక్రియ స్పష్టంగా చెబుతుంది. మనం చక్కెర తినకపోయినా, కఠినమైన ఉపవాసంలో ఉన్నా సరే, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కాలేయం స్వయంగా తనకంటూ గ్లూకోజ్ను తయారు చేసేసుకుంటుంది. దీనివల్ల అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి ఇన్సులిన్ విడవలై మనం ఎంత కష్టపడినా కొవ్వు కరగడమనేది పూర్తిగా ఆగిపోతుంది. మూడవ అంశం, మన బరువు తగ్గకుండా ఆపే ఆ 3 ఉచ్చులేంటో చూద్దాం. బరువు తగ్గడానికి మనం సాధారణంగా ఉపయోగించే మొదటి 2 వ్యూహాలు వాస్తవానికి ఎలా వికటిస్తాయో ఇక్కడ అర్థం చేసుకోవాలి. గంటల తరబడి ట్రెడ్మిల్ పైన పరుగెడితే శరీరం దాన్ని ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా భావిస్తుంది. రిజల్ట్, జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు 20 నుండి 24 గంటల పాటు కఠినమైన ఉపవాసం చేస్తే అప్పుడు శరీరం ఆకలితో అలమటిస్తున్నట్లు భయపడిపోయి థైరాయిడ్ పనితీరును నెమ్మదింపజేసి ఆ ఫ్యాట్ను వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇక మూడవ ఉచ్చు, రాత్రి 2 లేదా 3 గంటలకు హఠాత్తుగా మెల్కువ రావడం. ఇది కేవలం ఏదో నిద్రలేమి సమస్య కాదు. రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు శరీరం ఒక్కసారిగా భయాందోళనకు గురై అడ్రినలిన్ మరియు కార్టిజాల్ను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మన డీప్ స్లీప్ పాడవడమే కాకుండా కొవ్వును కరిగించే అతి ముఖ్యమైన గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. 4వ అంశం, ఇక్కడే అసలు పరిష్కారముంది. అదే శరీరానికి సురక్షిత సంకేతాలు ఇవ్వడం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే బరువు తగ్గాలంటే ముందుగా మన నాడీ వ్యవస్థకు మనం సురక్షితంగా ఉన్నాం, కరువులో లేమో అనే నమ్మకాన్ని కలిగించాలి. మరిది ఎలా సాధ్యం? భోజనం చేసిన వెంటనే ఒక 10-15 నిమిషాలు చిన్న నడక చేయడం వల్ల మన కండరాలు నేరుగా గ్లూకోజ్ను ఉపయోగించుకుంటాయి. తద్వారా ఇన్సులిన్ అకస్మాత్తుగా పెరగకుండా ఉంటుంది. అలాగే ఫాస్టింగ్ తర్వాత ఆహారం తీసుకునేటప్పుడు అధిక ప్రోటీన్ అందించడం వల్ల శరీరం ఆ డేంజరస్ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్లకుండా రక్షించబడుతుంది. అలాగే
రాత్రి 3 గంటలకు హఠాత్తుగా మెలకువ వచ్చే సమస్య ఉన్నవారికి ఒక అద్భుతమైన ట్రిక్ ఉంది. పడుకునే ముందు కొంచెం పచ్చితేనె మరియు సముద్రపు ఉప్పు తీసుకోవడం. ఇది కాలేయంలోని గ్లైకోజన్ను స్థిరంగా ఉంచుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర పడిపోకుండా ఉంటుంది, ఆ అడ్రినలిన్ స్పైక్స్ తగ్గుతాయి, ఫైనల్గా కొవ్వును కరిగించడానికి అవసరమైన ఆ గాఢమైన నిద్ర మనకు దొరుకుతుంది. ఇక వ్యాయామం విషయానికి వస్తే అంతూలేని ట్రెడ్మిల్ పరుగు శరీరానికి ఎంత ప్రతికూలమైనదో మనం గమనించాలి. దానికి బదులుగా వారానికి 1-2 సార్లు కేవలం 15 నుండి 20 సెకండ్ల పాటు అత్యంత వేగంగా పరుగెత్తి అంటే స్ప్రింటింగ్ చేసి ఆపై పూర్తి విశ్రాంతి తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇది కండరాలను పెంచి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా ఆ మొండి విజరల్ ఫ్యాట్ వేగంగా కరుగుతుంది. 5వ మరియు చివరి అంశం ఒత్తిడికి అసలైన విరుగుడు. కేవలం ఆహారం, వ్యాయామమే కాకుండా జీవక్రియను మార్చే ఒక అద్భుతమైన సమగ్ర అంశమిది. కార్టిసాల్కి సరిగ్గా వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్ ఆక్సిటోసిన్. నిజమైన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచడమనేది మన మెదడులో ఆక్సిటోసిన్ విడుదలకు సహాయపడుతుంది. అవును, ఇది నిజం. ఇది శరీర హార్మోన్ల స్థితిని పూర్తిగా మార్చి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కొవ్వు కరిగించే ప్రక్రియను అన్లాక్ చేస్తుంది. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే రోజులో కేవలం 60 సెకండ్ల పాటు నిజమైన కృతజ్ఞతాభావంతో ఉండటమనేది నాడీ వ్యవస్థకు అత్యంత శక్తివంతమైన సురక్షిత సంకేతాలను పంపడానికి సరిపోతుంది. ఇది చాలా చిన్న ప్రయత్నమే అనిపించొచ్చు, కాని మన శరీరంలో ఇది తీసుకొచ్చే హార్మోన్ల మార్పు మాత్రం నిజంగా చాలా పెద్దది. ఈ విశ్లేషణ సారాంశాన్ని ఒక్కసారి చూద్దాం. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడం అనేది కేవలం మనం తీసుకునే క్యాలరీల సమస్య కాదు, ఇది హార్మోన్ల వల్ల కలిగే ఒత్తిడి సమస్య. ఈ కొవ్వు కరగాలంటే ఖచ్చితంగా శరీరానికి సేఫ్టీ సిగ్నల్స్ ఇవ్వాలి, నిద్రను మెరుగుపరచాలి, ఒత్తిడిని తగ్గించి కండరాలను పెంచాలి. అప్పుడే పేరుకుపోయిన కొవ్వును శరీరం సురక్షితంగా వదిలేయడం మొదలుపెడుతుంది. ఇక ముగించే ముందు అత్యంత ఆలోచింపచేసే ఈ ఒక్క ప్రశ్న మనకు మనం వేసుకుందాం. మనమనుసరించే రోజువారీ అలవాట్లు మన శరీరాన్ని ప్రతిక్షణం భయపెడుతున్నాయా లేక ఒక భరోసా ఇస్తున్నాయా? మన ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు సంబంధించిన విధానాన్ని తిరిగి ఆలోచించడానికి ఈ ప్రశ్న ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథాన్ని చూపుతుంది. ఈ శాస్త్రీయ వాస్తవాలతో మనందరి ఆరోగ్య ప్రయాణంలో పాజిటివ్ మార్పులు చోట్చేసుకుంటాయని ఆశిస్తూ